చూస్తున్నాము తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు దర్యాప్తుపై కూడా క్రైస్తవ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 8 మండలాల్లో ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కేసు దర్యాప్తు ముమ్మరం చేయాలి, సిట్టింగ్ జడ్జితో కూడా కేసు దర్యాప్తుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా క్రైస్తవ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు మండలాల్లో ర్యాలీగా బయలుదేరి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా కూడా చూస్తున్నాము. సో అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రవీణ్ పగడాల మృతి కేసు అనేది కూడా ఎంత సంచలనం సృష్టించిందో మనందరం చూసాము. అయితే ఈ కేసుకు సంబంధించి ఎలాంటి క్లియర్ డీటెయిల్స్ అయితే బయటికి అటు పోలీసులు చెప్పకపోవడం, ఇప్పటి వరకు కూడా ఈ కేసు దర్యాప్తు ఒక కొలిక్కి రాకపోవడంపై క్రైస్తవ సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు పశ్చిమ గోదావరి వ్యాప్తంగా కూడా 8 మండలాల్లో ఈ ర్యాలీ అయితే చేపట్టాయి క్రైస్తవ సంఘాలు. సో ఇప్పటికే ప్రీ ప్లాన్ గా రెక్కి నిర్వహించి హత్య చేశారంటూ కూడా వారైతే ఆరోపిస్తున్నారు. దీనిపై అటు మర్డర్ చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తూ కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆరోపణలు కూడా సంచలనంగా మారాయనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు పోలీసుల దర్యాప్తులో కూడా వాళ్ళకి వచ్చిన సమాచారం మేరకు ప్రస్తుతం అన్ని డీటెయిల్స్ అయితే బయట పెడుతున్నారు పోలీసులు ఎప్పటికప్పుడు. సో సీసీ ఫుటేజ్ ను కూడా ఎప్పటికప్పుడు అటు క్లియర్ గా కూడా పోలీసులు బయట పెట్టారు. మరో పక్కనైతే ఈ కేసుకు సంబంధించి అసలు ఏం జరిగిందనేది ఇప్పటి వరకు ఒక కొలిక్ అయితే రాలేదు. కేసు దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చిందనేది కూడా క్లియర్ డీటెయిల్స్ తెలియకపోవడంతో అటు క్రైస్తవ సంఘాలు అయితే పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాలకొల్లు వ్యాప్తంగా 8 మండలాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నాయి. సో అటు అక్రమదారులు మాట్లాడితే కేసులు అరెస్టులు చేస్తారు అంటా కూడా వారైతే చెప్తున్న నేపథ్యం చూస్తున్నాము. ఈ నేపథ్యంలో వాళ్ళైతే కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకసారి అవి చూద్దాం. నెలలో జరిగినటువంటి ప్రియ సహోదరులు ప్రవీణ్ పగడాల గారి మరణం క్రైస్తవ లోకానికి ఎంతో తీరని లోటు. వారిని ఎంతో ప్రీ ప్లాన్గా చాలా ప్లాన్ చేసి రిక్కీలు నిర్వహించి వారిని ప్రీ ప్లాన్లో మర్డర్ చేసి కేవలం అది యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి ప్రతిరోజు ఒక్కొక్క ఫ్యాబ్రికేట్గా చేసినటువంటి సాక్ష్యాలను బయటకు తీసుకొస్తున్నారు. ఇందులో మేమందరం కోరుకునేది, క్రైస్తవ లోకం కోరుకునేది, ప్రస్తుతం ఈ మరణంపై సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. నిష్పక్షపాతంగా గవర్నమెంట్ వారికి చిత్తశుద్ధి ఉంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా క్రైస్తవులపై జరుగుతున్నటువంటి ఈ అక్రమ దాడులు, అక్రమ అరెస్టులు, రీసెంట్గా అజయ్ బాబుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఎవరు గొంతెత్తి ప్రశ్నిస్తే, ఎవరు గొంతెత్తి మాట్లాడితే వారిపై ఇటువంటి అన్యాయమైన పరిస్థితులు, దుర్మార్గమైనటువంటి మరి కక్షాదింపు చర్యలు జరుగుతున్నాయి. ఆ విషయంలో ప్రతి వారు కూడా మీడియా ద్వారా మేము అందరికీ జ్ఞాపకం చేసేది ఏంటంటే, ప్రవీణ్ గారిది చాలా ప్రీ ప్లాన్ కూల్ మర్డర్, చాలా కూల్ మర్డర్. దానికి దయతో సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి నిజాలు తేల్చి సరైనటువంటి న్యాయం అనగా మా కుటుంబానికి అలాగే క్రైస్తవ లోకానికి నిజాన్ని నిప్పు తేల్చాలి. ఖచ్చితంగా ఎవరైతే దోషులు ఉన్నారో వారిని నిష్పక్షపాతంగా మరి గవర్నమెంట్ ప్రభుత్వం వారిపై చర్య తీసుకుని కఠినంగా శిక్షించాలని ఈ సభాముఖంగా ఈ తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి తరఫున, అలాగే మన చుట్టుపక్కల మండలాల్లో ఉన్నటువంటి పాలకొల్లు మండలం, వీరవాసన మండలం, కోడూరు మండలం, నరసాపురం మండలం, మగతూరు మండలం, ఆచండ మండలం, యలమంచిలి మండలం, ఈ 8 మండలాల ఆధ్వర్యంలో తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ తరఫున ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ నిరసనాల యొక్క ఉద్దేశం అంటే నిజ నిర్ధారణ జరగాలి, దోషిని శిక్షించాలని మా విన్నపం, విజ్ఞాపన గవర్నమెంట్ వారికి, ప్రభుత్వ అధికారులకి అందరూ కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ పత్రిక ముఖంగా, ఈ మీడియా ముఖంగా ప్రజలందరికీ కూడా విజ్ఞాపన చేస్తున్నాం. ఈ ప్రీ ప్లాన్ మర్డర్ యొక్క నిష్ఠని ఛేదించాలని కోరుకుంటున్నాం. నెలలో జరిగినటువంటి ప్రియ సహోదరులు ప్రవీణ్ పగడాల గారి మరణం క్రైస్తవ లోకానికి ఎంతో తీరని లోటు. వారిని ఎంతో ప్రీ ప్లాన్ గా చాలా ప్లాన్ చేస్తున్నారంటూ కూడా వారు ఆరోపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అఖిల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా క్రైస్తవ సంఘాలు నిరసన బాట పట్టాయనే చెప్పుకోవచ్చు. పాస్టర్ ప్రవీణ్ పగడాల
అనుమానాస్పద మృతిపై ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోవటం కానీ, పోలీసులు ఈ మర్డరా లేకపోతే యాక్సిడెంట్ అనే దానిపై పూర్తి క్లారిటీ ఇవ్వకపోవడంపై క్రైస్తవ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయనే చెప్పుకోవచ్చు. పాలకొల్లు నియోజకవర్గంలో 8 మండలాల నుండి తెలుగు క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. కొవ్వొత్తులతో అటు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి ఆయన ఆత్మ శాంతించాలంటూ ప్రార్థిస్తూనే, ఇటు ఆయన మృతి మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలంటూ కూడా క్రైస్తవ సంఘాలన్నీ డిమాండ్ చేస్తున్నారు. సిట్టింగ్ జడ్జి తో విచారణ చేయించాలని కూడా వారందరూ డిమాండ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఒక పక్క సోషల్ మీడియాలో ఇటు క్రైస్తవ సంఘాలు, మరోపక్క హిందూ సంఘాల మధ్య పూర్తి స్థాయిలో వారు నడుస్తుందనే చెప్పుకోవచ్చు. ఇటు పాస్టర్ ప్రవీణ్ పగడాల మధ్యమత్తులో పడిపోయారంటూ కూడా కొంతమంది ఆరోపిస్తుంటే, క్రైస్తవ సంఘాలకు సంబంధించిన యువత మాత్రం దాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నారు. సీసీ కెమెరాలను ట్యాంపరింగ్ చేశారు, లేకపోతే సీసీ కెమెరాలు అసలు విజువల్స్ బయటికి ఎలా వచ్చాయంటూ కూడా వారు కొంత అడిగే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ ఘట్టం మీద ఇప్పటి వరకు పోలీసులు స్పందించలేదు. ఇటువైపు ఈలోపు చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ కూడా ముక్కుముడిగా ఏకమయ్యి పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిలో నిజాలను నిగ్గు తేల్చాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క అడిగిన వారి మీద దాడులు చేస్తున్నారు, సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడుతున్నారు అంటూ కూడా పాస్టర్లు కొంత మాట్లాడడం జరుగుతుంది. సో ఇప్పటికన్నా ప్రభుత్వం స్పందించాలి. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి బయటకు వస్తున్నటువంటి వీడియోలపై పోలీసులు క్లారిటీ ఇవ్వాలి. అవి వాస్తవమా కాదా, లేకపోతే అసలు ఆ వీడియోలో ఉన్న వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ పగడాల కాదా అనే దాని మీద కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. లేకపోతే పాస్టర్ ప్రవీణ్ పగడాలకి సంబంధించి సోషల్ మీడియాలో కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తూ కొన్ని వీడియోలను వాటిని తమ వాల్స్ మీద సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కూడా కొంత అసభ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడాలంటే పోలీసులు స్పందించాలంటూ కూడా క్రైస్తవ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. మరోపక్క ఇప్పటికే పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చిన నేపథ్యంలో దాని మీద కూడా పూర్తి స్థాయిలో పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సి ఉందని కూడా చెప్తున్నారు. కానీ మరోపక్క పోలీసులు అయితే ఇప్పటికే క్రైస్తవ సంఘాలను విజ్ఞప్తి చేశారు, ఎటువంటి ర్యాలీలు అంటే ప్రశాంతమైన ర్యాలీలు చేయొచ్చు కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు చేయొద్దు, ఎక్కడా కూడా ఎవరిని విమర్శించే విధంగా మాట్లాడవద్దు అంటూ కూడా పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా క్రైస్తవ యువతని, క్రైస్తవ సంఘాల పాస్టర్లని కూడా ఎవరిష్టం వచ్చినట్టు వారు మాట్లాడితే రాష్ట్రంలో కొంత అలజడి చెలరేగే అవకాశం ఉంటుంది. కాబట్టి లేకపోతే మతాల మధ్య చిచ్చు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండాలంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. కొద్దిగా సమయం ఇస్తే ఈ పాస్టర్ ప్రవీణ పగడాలకు సంబంధించి మృతిపై పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని కూడా ఇటు పోలీసులు చెప్పే పరిస్థితులు. మరోపక్క ఇక్కడ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రైస్తవ సంఘాలు ప్రతిరోజు ఏదో ఒక నిరసన కార్యక్రమం చేస్తూ వస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పూర్తి స్థాయిలో పోలీసులు క్లారిటీ ఇచ్చేంత వరకు కూడా ఈ నిరసన కార్యక్రమాలు ఆగవంటూ కూడా కొంత క్రైస్తవ సంఘాలు అయితే డిమాండ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. కేబినెట్ లో కూడా దీని మీద ఒక చర్చ వచ్చిందని చెప్తున్నారు. కేబినెట్ లో కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పూర్తి స్థాయిలో అంటే కావాలనే ఒక పార్టీ ఈ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు, కావాలనే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా దీన్ని ఒక అవకాశంగా మలుచుకుని మాట్లాడుతున్నారంటూ కూడా కేబినెట్ లో చర్చకి రావడం జరిగింది. సో వీటన్నిటి మీద కూడా ఇటు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ కూడా ఇప్పటికే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించి ఆయన ట్రావెల్ హిస్టరీ అంతా కూడా హైదరాబాద్ లో బయలుదేరిన దగ్గర నుండి యాక్సిడెంట్ స్పాట్ వరకు కూడా టోల్ గేట్ల వద్ద ఉన్న సీసీ ఫుటేజీలను అయితే పోలీసులు ఇప్పటికే చెప్పడం జరిగింది. కానీ క్రైస్తవ సంఘాలు మాత్రం ఇంకా పాస్టర్ ప్రవీణ్ పగడాల్ని హత్యగానే వారు చెప్తున్నారు, హత్య కోణంలోనే విచారణ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సో మరికొన్ని రోజుల్లోనే పూర్తి స్థాయిలో దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. అఖిల అయితే సాగర్ మనం చూస్తున్నా అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే పోలీసులు కొన్ని సీసీ ఫుటేజ్ రిలీజ్ చేశారో వారి దగ్గర ఉన్న సమాచారం కూడా అంతా బయటకు చెప్తున్నారు. అయినా కూడా ఒక పక్కన అయితే ఇటు క్రైస్తవ సంఘాలు కూడా దర్యాప్తు వేగవంతం చేయాలి, సిట్టింగ్ జడ్జితో ఈ కేసు అయితే దర్యాప్తు చేయించాలంటూ కూడా కోరుతున్నారు. సో అయితే దీనిపై కూడా ఎందుకు ఇప్పటి వరకు పోలీసులు అటు కేసు దర్యాప్తులో కూడా లేట్ అవుతుంది అనుకోవచ్చా, లేదంటే ఇన్ కేసు ఏదన్నా అటు ఆధారాలు లభించడం కానివ్వండి, లేదంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమైనా ఇష్యూస్ ఉండడం వల్ల ఈ కేసుకు సంబంధించి విషయాలు బయట పెట్టేందుకు లేట్ అవుతుంది అనుకోవచ్చా? అలాగే ఇప్పుడు అక్కడ ర్యాలీ కూడా నిర్వహిస్తున్నారు, దీనికి ఎవరైనా మద్దతు పలికరా?
అఖిల, క్రైస్తవ సంఘాలు సిట్టింగ్ జడ్జి తో విచారణ చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఇప్పటికే విచారణ పూర్తి స్థాయిలో పూర్తి అవుతుందనే చెప్పుకోవచ్చు. ఏలూరు రేంజ్ ఐజీ దీని మీద ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. 300 సీసీ కెమెరాలకు పైగా ఇంచుమించుగా హైదరాబాద్ నుండి రాజమండ్రిలోనే యాక్సిడెంట్ స్పాట్ వరకు ప్రవీణ్ పగడాల ప్రయాణించిన రహదారి మొత్తం మీద ఉన్న సీసీ కెమెరాల హిస్టరీ మొత్తం పోలీసులు పరిశీలించడం జరిగింది. ఆయన ఫోన్ పే హిస్టరీ ద్వారా కూడా కొన్ని షాపుల్లో ఆయన ఎక్కడైతే బయలుదేరిన దగ్గర ఏమేమి కొన్నారు అనే దాని మీద ఇప్పటికే పోలీసుల దగ్గర పూర్తి స్థాయిలో క్లారిటీ ఉంది. ఆయన మొబైల్ నెంబర్, ఫోన్ పే హిస్టరీ ఎవరు ట్యాంపర్ చేసేది కాదు. ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది సీసీ కెమెరా విజువల్స్ ట్యాంపర్ చేస్తున్నారని మాట్లాడుతున్నా కూడా ఫోన్ పేని ఆయన అకౌంట్ ట్యాంపర్ చేసే అవకాశం లేదు కాబట్టి సో వీటన్నిటి మీద కాకపోతే సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి పోలీసులు కూడా ప్రతి విషయంలో ఆచితూచి మాట్లాడుతున్నారు. చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరి మనోభావాలు దెబ్బతినకూడదు, లేకపోతే రాష్ట్రంలో ఈ శాంతి భద్రతల ఇష్యూ రాకూడదనే యాంగిల్లో పోలీసులు అయితే చాలా జాగ్రత్తగా, చాలా నిష్పక్షపాతంగా విచారణ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా చాలా ప్రశాంతంగా విచారణ అయితే కొనసాగింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన అనంతరం మరలా దీని మీద పూర్తి స్థాయిలో ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఉన్న విషయాలన్నీ వెలుగు చూసిన తర్వాత సో ఈ లోపు ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఆయన కాల్ హిస్టరీ కానీ, ఫోన్ పే అకౌంట్, బ్యాంక్ హిస్టరీకి సంబంధించి కానీ, ట్రావెల్ హిస్టరీకి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసుల వద్ద ఉంది కాబట్టి ఈ లోపు క్రైస్తవ సంఘాలు కొంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దంటూ కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రశాంతంగా ఉండాలి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. కనీసం ఎవరి ప్రొఫైల్ అఫీషియల్ ప్రొఫైల్స్ నుండి కాకుండా ఎనానమస్ గా వాళ్ళు మాట్లాడడం ద్వారా కొంత ఇగ్నైట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సోషల్ మీడియాలో ఒకరినొకరు దూషించుకుని అసభ్యంగా మాట్లాడుకునే పరిస్థితులు వచ్చేసాయి కాబట్టి పోలీసులు కూడా దాని మీద ప్రత్యేకంగా దృష్టి సారించారని చెప్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించి సైబర్ పోలీసులు కూడా ఒక టీం దాని మీద కూడా యాక్టివేట్ అయ్యి ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు అనే దాని మీద పూర్తి స్థాయిలో వారు కూడా దృష్టి పెట్టారనే చెప్పుకోవచ్చు. ఏదైనా మరికొన్ని రోజుల్లోనే పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పోలీసులు ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఏలూరు రేంజ్ ఐజీ మాత్రం అప్పటి వరకు కూడా ప్రశాంతంగా ఉండాలి, యువత కొంత సంయమనం పాటించాలని కూడా విజ్ఞప్తి చేసే పరిస్థితులు అవుతున్నాయి. ఈలోపు ర్యాలీలు చేసే క్రైస్తవ సంఘాలు కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. రెచ్చగొట్టే మాటలు మాట్లాడొద్దు, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా కాకుండా ఒకవేళ పాస్టర్ ప్రవీణ్ పగడాలకి సంబంధించి ఆయన ఆత్మశాంతి కోసం లేకపోతే ఆయన సంఘీభావంగా ర్యాలీ చేయడంలో తప్పు లేదు, కానీ ర్యాలీ అనంతరం చేసే మాటల వల్ల మరలా సోషల్ మీడియాలో కొంత ఈ దుష్ప్రభావం పడుతుంది కాబట్టి సో దీనివల్ల ఇబ్బందికర పరిస్థితులు లేవనెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి క్రైస్తవ సంఘాలు అర్థం చేసుకోవాలంటూ కూడా పోలీసులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. అలక్య, చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే అటు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై కూడా కేసు దర్యాప్తు ముమ్మరం చేయాలంటూ క్రైస్తవ సంఘాలు అయితే డిమాండ్ చేస్తూ కూడా అటు ర్యాలీ అయితే చేపట్టాయి. సుమారుగా 8 మండలాల్లో కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నారు. కేసు దర్యాప్తును ముమ్మరం చేయాలి, సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ జరిపించేందుకు ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మరో పక్కన ప్రశ్నించే వారిని అరెస్టు చేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే పాస్టర్లు కూడా అటు బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఒకసారి వాళ్ళు ఏమన్నారు ఒకసారి చూద్దాం. నెలలో జరిగినటువంటి సహోదరులు ప్రవీణ్ పగడాల గారి మరణం క్రైస్తవ లోకానికి ఎంతో తీరని లోటు. వారిని ఎంతో ప్రీ ప్లాన్గా చాలా ప్లాన్ చేసి రిక్కీలు నిర్వహించి వారిని ప్రీ ప్లాన్లో మర్డర్ చేసి కేవలం అది యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి ప్రతిరోజు ఒక్కొక్క ఫ్యాబ్రికేట్గా చేసినటువంటి సాక్ష్యాలను బయటకు తీసుకొస్తున్నారు. ఇందులో మేమందరం కోరుకునేది, క్రైస్తవ లోకం కోరుకునేది, ప్రస్తుతం ఈ మరణంపై సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. నిష్పక్షపాతంగా గవర్నమెంట్ వారికి చిత్తశుద్ధి ఉంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా క్రైస్తవులపై జరుగుతున్నటువంటి ఈ అక్రమ దాడులు, అక్రమ అరెస్టులు, రీసెంట్గా అజయ్ బాబుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఎవరు గొంతెత్తి ప్రశ్నిస్తే, ఎవరు గొంతెత్తి మాట్లాడితే వారిపై ఇటువంటి అన్యాయమైన పరిస్థితులు, ప్రమాదకమైనటువంటి మరి కక్షాదింపు చర్యలు జరుగుతున్నాయి. ఆ విషయంలో ప్రతి వారు కూడా మీడియా ద్వారా మేము అందరికీ జ్ఞాపకం చేసేది ఏంటంటే ప్రవీణ్ గారిది చాలా ప్రీ ప్లాన్ కూల్ మర్డర్, చాలా కూల్ మర్డర్. దానికి దయతో సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి నిజాలు తేల్చి సరైనటువంటి న్యాయం అనగా మా కుటుంబానికి,
అలాగే క్రైస్తవ లోకానికి నిజాన్ని నిగ్గు తేల్చాలి. ఖచ్చితంగా ఎవరైతే దోషులు ఉన్నారో వారిని నిష్పక్షపాతంగా మరి గవర్నమెంట్ ప్రభుత్వం వారిపై చర్య తీసుకుని కఠినంగా శిక్షించాలని ఈ సభాముఖంగా ఈ తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి తరఫున, అలాగే మన చుట్టుపక్కల మండలాల్లో ఉన్నటువంటి పాలకొల్లు మండలం, వీరవాసన మండలం, కోడూరు మండలం, నరసాపురం మండలం, మగతూరు మండలం, ఆచండ మండలం, యలమంచిలి మండలం, ఈ 8 మండలాల ఆధ్వర్యంలో తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ తరఫున ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ నిరసనాల యొక్క ఉద్దేశం అంటే నిజ నిర్ధారణ జరగాలి, దోషిని శిక్షించాలని మా విన్నపం, విజ్ఞాపన గవర్నమెంట్ వారికి, ప్రభుత్వ అధికారులకి అందరూ కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ పత్రిక ముఖంగా, ఈ మీడియా ముఖంగా ప్రజలందరికీ కూడా విజ్ఞాపన చేస్తున్నాం. ఈ ప్రీ ప్లాన్ మర్డర్ యొక్క నిష్ఠని ఛేదించాలని కోరుకుంటున్నాం. మనం చూస్తున్నాం కదా, ఒక పక్కనైతే క్రైస్తవ సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి, కేసు దర్యాప్తు వేగవంతం చేయాలి, ఇది హత్యను ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు, యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తున్నారంటూ కూడా క్రైస్తవ సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి. మరో పక్కన పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నారు. వీలైనంత త్వరగా కూడా ఆ కేసును పక్కదారి పట్టించకుండా కేసు దర్యాప్తు వేగవంతం చేయాలి, నిజాలు బయట పెట్టాలంటూ కూడా క్రైస్తవ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికైనా పోలీసులు దీనిపై ఏమైనా స్పందిస్తారా? మరో పక్కన ర్యాలీ నిర్వహిస్తున్నారు, అక్కడికి ఏమన్నా వెళ్తారా, లేదా ఇటు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కి సంబంధించి కూడా ఏమన్నా వివరాలు బయట పెడతారా అనేది కూడా చూడాలి.